వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ సాలరీ అని అడగగానే మనోళ్ళు 5 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి, నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఇష్టం ఎంత ఇవ్వండి అని చెప్పేసి ఆన్సర్ చేస్తారు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు ఆన్సర్. యాజ్ అ ఫ్రెషర్ నీకు సాలరీ కంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ జాబ్ లో సాలరీ కోసం చూడకుండా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలని చెప్పేసి ఆలోచించాలి. సపోజ్ ఒక కంపెనీకి మనం ఇంటర్వ్యూకి వెళ్ళినాము, వాళ్ళు ఫ్రెషర్స్ కి 4 lakhs సాలరీ ఆఫర్ చేస్తున్నారు అనుకుందాం. నువ్వు అక్కడికి వెళ్ళి నేను 2.5 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. ఇన్ ద సేమ్ వే అక్కడికి వెళ్ళి 6 lakhs అడిగినా కూడా నీ సాలరీ హై ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని చెప్పేసి రిజెక్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ద కరెక్ట్ వే టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఈస్, యాజ్ అ ఫ్రెషర్ మై ప్రియారిటీ ఈస్ టు గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అండ్ గ్రో ప్రొఫెషనల్లీ. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ద సాలరీ ఆఫర్డ్ యాజ్ పర్ కంపెనీ స్టాండర్డ్స్. సింపుల్ గా చెప్పాలి అంటే యాజ్ పర్ కంపెనీ నామ్స్ సాలరీ యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పాలి.